నమస్తే శ్రీ7 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఒక రైతుగా మరియు డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఉంటూ 10 మందికి సహాయపడుతున్న వర్ధిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమం. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రం వద్ద ఒక రైతు బిడ్డ ప్రతిరోజు తన కార్యక్రమాలను ముగించుకొని 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో ఒక డ్రైవింగ్ స్కూల్ సంస్థను స్థాపించి డ్రైవింగ్ లోని మెలకువలు నేర్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వర్ధిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సాయి ఆప్నా డ్రైవింగ్ స్కూల్ అని పేరు పెట్టారు కదా. సాయి ఆప్నా డిఫరెంట్ గా ఉంది పేరు. అసలు దీనికి ఎందుకు ఇలా నేమ్ డిఫరెంట్ గా పెట్టారు సార్? సాయి అంటే సాయిబాబా పేరు కాబట్టి మన ఇంటి దేవుడు కాబట్టి సాయి అని పెట్టినాము. అప్నా అంటే మనది, అంటే మన దాంట్లో డ్రైవింగ్ నేర్చుకోవాలని అప్నా, అందరూ మన దగ్గర రావాలని అప్నా అని సాయి అప్నా డ్రైవింగ్ స్కూల్ అని ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్, మీకు ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని అసలు ఐడియా ఎలా వచ్చింది అండ్ ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అసలు మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా హైదరాబాద్ లో మొన్న డ్రైవింగ్ స్కూల్ పెట్టాడు. నేను అక్కడ చూసి ఎట్లా చేస్తున్నా ఏదన్నా అని అడిగాను. నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ వెళ్తే, రే నువ్వు పెట్టుకుంటాము హైదరాబాద్ నుంచి అనంతపురంలో పెట్టుకుంటావు, అది హెడ్ ఆఫీస్, ఇది బ్రాంచ్ ఆఫీస్ అని మొన్న చెప్పాడు. అక్కడ నుంచి నేను పెట్టుకోవడం జరిగింది. దాదాపు 2010 నుంచి ఇప్పుడు 14 సంవత్సరాలు డ్రైవింగ్ లోనే ఉన్నాను, డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. సార్, ఇక్కడ కార్ డ్రైవింగ్, స్కూటీ డ్రైవింగ్ రెండు నేర్పిస్తారని విన్నాము. ఈ రెండు డ్రైవింగ్స్ అంటే స్కూటీ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ రెండు నేర్చుకోవాలంటే, అది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్? సాయి అప్నా డ్రైవింగ్ స్కూల్ లో 30 రోజులు కోర్స్ ఉంటుంది. కార్ డ్రైవింగ్ స్కూల్ 30 రోజులు కోర్స్ ఉంటుంది. డైలీ 6 కిలోమీటర్స్, 22 ఫ్రంట్ 4 రివర్స్. ఈ 30 రోజుల్లో 22 ఫ్రంట్ క్లాసులు ఉంటాయి ముందుకు నడపడానికి, 4 రివర్స్, ఎన్నికి ఎట్లా పార్కింగ్ చేసుకోవాలి, 4 మెకానిజం, ఎలా కార్లో ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, దాని గురించి చెప్పడం మెకానిజం. ఇంకా స్కూటీకి వచ్చి లేడీ ఇన్స్ట్రక్టర్ ఉంది, ఆమె బాగా నేర్పిస్తుంది. 7 days కోర్స్ ఉంటుంది, రోజుకు 1 hour. పర్ఫెక్ట్ నేర్చుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, బాగా నేర్చుకుంటారు. సార్, ఎల్ఎల్ఆర్ కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి సార్? ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకోవాలంటే ముందుగా మనకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ బుక్, అడ్రస్ కావాలి. ఎల్ఎల్ఆర్ వ్యాలిడిటీ 6 months ఉంటుంది. ఎల్ఎల్ఆర్ వ్యాలిడిటీ 6 months ఉంటుంది. 30 days కోర్స్ అయిపోయినాక పర్మనెంట్ లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు. సార్, మీరు స్టూడెంట్స్ కి డ్రైవింగ్ నేర్పించే సమయంలో సిగ్నల్స్ రోడ్ పైన కనిపిస్తూ ఉంటాయి కదా సార్, ఆ సిగ్నల్స్ గురించి స్టూడెంట్ కు ఎలాంటి అవగాహన కలిగి? సిగ్నల్ అనేది మామూలుగా కార్లో రైట్ లెఫ్ట్ సిగ్నల్, కుడివైపు ఎడమవైపు దారి, ఇలా సిగ్నల్ అన్ని చూపించుకుంటా వాళ్ళకి ఇట్లా నడపాలా. స్టాప్ అంటే ఆగుమని ఎట్లా స్టాప్ చేయాలి, వేగం పరిమితి 50, టీఎం పొడవు పరిమితి, వేగం పరిమితి, లోడ్ పరిమితి, ఇవన్నీ కార్లో డ్రైవింగ్ లో నేర్పించేటప్పుడు ఎడమ వైపు కుడివైపు అన్ని చెప్పుకుంటూ సురక్షితంగా ఆఫీస్కి తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ డ్రైవింగ్ స్కూల్లో అసలు డ్రైవింగ్ ఎలా ఉంటది చూడాలనుకుంటున్నాము. ఒకసారి డ్రైవింగ్ ఎలా ఉంటది ఒకసారి ట్రైల్ చేసి చూపిస్తారా? పదండి మేడం. ఓకే. ఇది న్యూట్రల్ లో ఉండాలి, గేర్ న్యూట్రల్ లో ఉండి స్టార్ట్ చేసుకున్న తర్వాత స్టీరింగ్ స్ట్రైట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత క్లచ్ పూరా దొక్కి ఫస్ట్ గేర్ వేసుకొని హ్యాండ్ బ్రేక్ కిందికి దించుకొని మెల్లిగా మూవ్ కావాలి. తర్వాత 10 స్పీడ్ దాటిన తర్వాత 2వ గేర్, 20కి 2వ గేర్, తర్వాత ఇంకా కొంచెం స్పీడ్ పోయే కొద్దీ 3వ గేర్ మార్చాలి. తర్వాత స్పీడ్ పెరిగే కొద్దీ మనం గేర్ పెంచుకోవాల్సి వస్తుంది. రైట్ సైడ్ ఉండే వాళ్ళకి, మనం రైట్ పోయే వాళ్ళకి మేము దారి ఇస్తే రైట్కి వెళ్ళిపోతారు. పాదచారులు, 2 వీలర్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ పోతారు. ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ అప్లై చేయాలి. ఉదాహరణకి మనం రైట్కి ఇండికేటర్ చేయాలనుకున్నప్పుడు ఇండికేటర్ వేసుకొని రైట్ ఇండికేటర్ వేసుకొని ఇలా తిప్పి యూటర్న్ సిగ్నల్ కూడా చూపించాలి. అవతల యువతలో చూసుకొని మెల్లిగా దాటుకోవాలి. తర్వాత దీంట్లో స్టీరింగ్ ముందరే ఆఫ్ ఉంటుంది, వైఫర్ వాన్ వచ్చినప్పుడు వేసుకున్నాకి. లెఫ్ట్ ఇండికేటర్ అంటే పైకి, రైట్ అంటే కిందికి ఇండికేటర్ ఇస్తుంది. ఇది 3వ గేర్, అంటే 30 దాటినా స్పీడ్ పెరిగే కొద్దీ 3వ గేర్, ఇంకా స్పీడ్ పోతే 4వ గేర్, 4th గేర్. స్పీడ్ పెరిగే కొద్దీ మనం గేర్ పెంచుకోవాల్సి వస్తుంది. ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ అప్లై చేసుకోవాలి.
సార్ డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసి మీరు ఎన్ని ఇయర్స్ అయింది సార్? 14 years అయింది. సార్ మీరు డ్రైవింగ్ తో పాటుగా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారని విన్నాం. సో మీరు ఈ సోషల్ సర్వీస్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? మనం దాదాపు 8 సంవత్సరాల దగ్గర నుంచి మట్టి వినాయకులు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణాలను పూజిద్దామని ఓకే, పరిరక్షణ కోసమని మట్టి గణాలను డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఉచితంగా. ఎక్సలెంట్. తర్వాత మళ్ళా మాకు డ్రైవింగ్ వచ్చి నేర్చుకునే వాళ్ళకి కూడా కరాటీగా ఉచితంగా, నేను కరాటీ మాస్టర్ బ్లాక్ బెల్ట్ ఓకే, కరాటీ కూడా నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళకు కూడా నాకు డ్రైవింగ్ వచ్చినాము ఫ్రీగా కరాటే నేర్పడం జరుగుతుంది. సోషల్ సర్వీస్. ఓకే సార్, ఈ డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎంత మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చిండొచ్చు సార్? చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము, వేళల్లో ఇచ్చినాం చాలా మందికి. స్కూటీ గానీ కార్ గానీ బాగా నేర్పించి ఓకే, వాళ్ళు బాగా నేర్పించేస్తారని కూడా వచ్చి చాలా మంది కూడా చెప్పారు. సార్ మీ దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకునే టైంలో అంటే చిన్న వయసు అంటే 18 years నుంచి దాదాపు పెద్ద వయసు వరకు అందరూ వస్తుంటారు కదా, వాళ్ళకి నేర్పించే టైంలో అందరికీ ఒకే మెథడ్ ద్వారా డ్రైవింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారా, లేకుంటే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా లేదు, చెప్తూ అందరికీ ఉంటారా? ఒకటే ఉంటుంది. కొంచెం చిన్న ఏజ్ అయితే కొంచెం ఫాస్ట్ గా నేర్చుకుంటారు, కొంచెం పెద్ద ఏజ్ అయితే కొంచెం త్వరగా నేర్చుకోలేరు, ఓకే, స్లోగా నేర్చుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు చాలా మందికి డ్రైవింగ్ నేర్పించి ఉంటారు కదా, సో చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చింటారు. వాటిలో మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే వేరే డ్రైవింగ్ స్కూల్ కంపారిజన్ చేసుకుంటే మీరు ఓపిక్ గా అసలు కార్ లో ఎక్కినప్పటి నుంచి ధైర్యం చెప్పి బాగా గేర్లు గిట్లని బాగా నీటికి వేపించి బాగా నేర్పిస్తారు చాలా అని చెప్పారు. ఒకవేళ ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రాకోకుండా ఉండింటే ఏ ఫీల్డ్ లోకి వెళ్ళేవారు సార్? యాక్చువల్ గా నాది కరాటీ బ్లాక్ బెల్ట్ అయిపోయింది. Okay. నేను పీఈటికి పోవాలని ఉన్నది నా కోరిక, అది అనుకున్నాం యాక్చువల్ గా. ఓకే, తర్వాత ఇంకా ఇది ఎందుకని డ్రైవింగ్ స్కూల్ థాట్ వచ్చింది, ఓకే. అందుకు డ్రైవింగ్ స్కూల్ పెట్టడం జరిగింది. లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ పీఈటికి పోవాలని అనుకున్నాం. సార్ మిగతా డ్రైవింగ్ స్కూల్ తో కంపారిజన్ చేస్తే మీ డ్రైవింగ్ స్కూల్లో ఏమైనా లేడీస్ కి సెపరేట్ గా నేర్పించడానికి లేడీ ట్రైనర్ ఏమన్నా ఉన్నారా సార్? అన్నాడు మేడం, లేడీ ఇన్స్ట్రక్టర్ సెపరేట్ ట్రైనింగ్, జెంట్స్ సెపరేట్ ట్రైనింగ్. ఓకే, వాళ్ళ టైమింగ్ వేరు, వీళ్ళ టైమింగ్ వేరు. సార్ మీరు ఒకవైపు రైతు బిడ్డగా మరోవైపు కార్ డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు కదా, సో మీ సక్సెస్ కారణం మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్తారా సార్? మా నాన్న పేరు వరదిరెడ్డి రామకృష్ణారెడ్డి. మా నాన్న వ్యవసాయమే, ఫస్ట్ నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఆ వ్యవసాయంలో నేను కూడా ఉన్నా, నేను కూడా చేస్తుంటాను. ఇది డ్రైవింగ్ స్కూల్ అన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటాను. మా నాన్న మాకు ఫుల్ సపోర్ట్. ఇంకా నా స్కూల్ అది మా భార్య కూడా ఇంట్లో అంతా ఆమె చూసుకుంటది, నేను డ్రైవింగ్ స్కూల్ చూసుకుంటా. ఒక అబ్బాయి 6th class నారాయణ స్కూల్, ఇంకో అబ్బాయి 4th class. చూస్తారు కదా ఈ రోజు స్ఫూర్తి ప్రోగ్రామ్ లోని శ్రీ సాయి అప్నా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఓనర్ వడ్డిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మనసులో మాట. మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ నాగేశ్వరి.